ఇక్కడే ఉంటాడు. రండి రండి. హలో, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ప్రవీణ్, డివైఎస్పీ వచ్చారా? మేడం ఎస్పీ సార్ రూమ్లోనే ఉన్నారు. నిజాజ్ సార్ కూడా వచ్చారు. ఓకే. లోపలికి వెళ్ళండి అయ్యా. చూడండి, విత్ ఇన్ 24 hours వాడిని పట్టుకుని నా ముందు నిలబెట్టండి. సార్. అర్థమైందా? సార్, వాడు సడన్ గా అటాక్ చేశాడు సార్. నిన్నెవరయ్యా పోలీస్ ఉద్యోగానికి సెలెక్ట్ చేశారు? యూనిఫామ్ నిప్పేసి వేరే పనికెళ్ళు. సార్. ఇలాగే చెట్టులో నిలబడకుండా వాడు ఎక్కడున్నాడో కనిపెట్టి తీసుకురండి. ఇదిగోమ్మా, స్వీట్ తీసుకో. ఒకటి తీసుకోమ్మా. థాంక్యూ. తీసుకోమ్మా. తీసుకోమ్మా. ఒరే ఇలా రారా. ఏంటి విశేషం? నేను కొత్త కారు కొన్నాను. ఇకపైన వర్షం గిరిషం అని సాగులు చెప్పకుండా త్వరగా రావాలి. అరే అదేంటి సార్, ఆ డబ్బా స్కూటర్ పక్కన పడేసి కొత్తగా ఓ కారు కొనుక్కోమని ఎన్నోసార్లు చెప్పేశాను. మీకు స్తోమత ఉంది సార్, మీరు యజమాని. అవేం వద్దయ్యా, ఈ షాపుని ఎంత కష్టపడి నడుపుతున్నానో నాకే బాగా తెలుసు. మా నాన్న వాయిదాల మీద బట్టలు అమ్ముకునేవాడు. ఇప్పుడు నేను సొంతంగా షాప్ పెట్టుకున్నాను. తెలుసు సార్. ఆ తర్వాత పెద్ద షాప్ అయ్యింది. నాకు బడ్డు గిళ్ళు ఏం వద్దయ్యా. అది కాదు సార్, ముందు వెళ్ళి తిరుపూర్ నుంచి వచ్చిన ఆ లోడ్ దింపవయ్యా. లోడలోడమని వాక్కుండా వెళ్ళి పని చూసుకోవయ్యా. వెళ్ళు. ఈ షాప్ ఓనర్ ఎవరు? రండి సార్. పోలీసు. ఏంటి సార్? జోజి ఎక్కడా? తెలీదు సార్. మర్యాదగా చెప్పు, లేదంటే నిన్ను నీ కూతుర్ని స్టేషన్కి తీసుకెళ్తాను. నిజంగా తెలీదు సార్. నిజంగా తెలీదా? తెలియనట్టు నటిస్తున్నావా? అడగాల్సిన పద్ధతిలో అడుగుదామా సార్? వాడి గురించి ఏమైనా తెలిస్తే వెంటనే స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయి. సరే సార్. సరే సరే, నేనేదో మేనేజ్ చేస్తానులే. మళ్ళీ ఫోన్ చేస్తా. నువ్వంతా ఎందుకయ్యా యూనిఫామ్ వేసుకొని తిరుగుతున్నావు? మీడియాకి ఇది సరిపోద్దయ్యా గవర్నమెంట్ మీద బురద చల్లటానికి. అధికార పార్టీ సరిగ్గా పరిపాలించట్లేదని చెప్పి ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి. సార్, వాడిని ఫాలో చేస్తూనే ఉన్నాం. త్వరలోనే పట్టుకుంటా. నువ్వు నీ మనుషులు కలిసి నా పార్టీ నాశనం చేస్తున్నారే. ఇలాగే సారీ సారీ అని చెప్పడంలోనే నీ పని అయిపోతుందయ్యా. వీటికంతా సమాధానం చెప్పాల్సింది నేను.
వితిన్ 24 అవర్స్. నువ్వు హంతకుడిని పట్టుకోకపోతే నీ నెత్తి మీద టోపీ ఉండదు. అర్థమైందా? ఎస్ సార్. పంటను కడతాం అది కడతాం అంటున్నారు, ఏమీ జరగట్లేదు. వీళ్ళు ఎప్పుడు ఇంతేనే. తాగడానికి వచ్చి నీళ్ళు ఇస్తారా? వీడే కదయ్యా తీసేశాడు. వార్తలు చూసావా లేదా? అవునవును. వీడేనయ్యా వాడు. ఇదిగో అవ్వా, వీడే ఆ బిజినెస్ మ్యాన్ చంపాడు. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. వాడిని పట్టుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు సార్. వాడు ఈ ఏరియాలోనే ఎక్కడో ఉంటారు. మీరిద్దరు అట్టెళ్ళండి, మీరు ఇట్టెళ్ళండి. ఓకే సార్. తిరిగేలా చేస్తున్నారు. వనిది అమ్మ గెడ్డంతో కుర్రాడు ఒకడు వచ్చాడు. అటు పక్క పరిగెత్తాడు. పద. నువ్వు మాట్లాడకుండా సెక్యూరిటీ పనికి వెళ్లాల్సింది. ఒక నేరస్తుని జాగ్రత్తగా తీసుకువెళ్ళలేకపోయావు. నీకెందుకు ఈ ఉద్యోగం? నిజార్ అక్కడ ఉన్నారా? ఫోన్ ఇవ్వు. నిజార్, నేనిప్పుడు వస్తాను. ఆ ఏరియాలోకి వెళ్ళిపోయారా? వాణ్ణి వదలొద్దు. వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి. ఓకే?